పాకిస్తాన్ అసలు రంగు రోజు రోజుకి బయటపడుతుంది. ఆ మేకపోతు గాంభీర్యం ఇక చెల్లే పరిస్థితి కనిపించడం లేదు. పాకిస్తాన్కు సొంత గడ్డపైనే తీవ్ర అవమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేను ఇక్కడ కేవలం క్రికెట్ గురించి మాట్లాడడం లేదు. ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా ముందుగా క్రికెట్ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ మాజీ ఆటగాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఆటగాళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి. బయటకు వస్తే కొడతారేమో, ఎక్కడ చెప్పులు విసురుతారో, ఎక్కడ రాళ్ళు రువ్వుతారో అని ఆటగాళ్ళుగా మనం వాళ్ళని తప్పుపట్టలేము. కానీ వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ వెకిలి చేష్టలు వాళ్ళ విలువ పోవడానికి కారణమైంది. ఇక్కడ పాకిస్తాన్ అభిమానులే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఆడడానికి పోయినోడు ఆడి రాకుండా ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇమిటేట్ చేయాలి? వాళ్ళని ఎందుకు నువ్వు వెక్కిరించాలి? వాళ్ళని ఎందుకు నువ్వు రెచ్చగొట్టాలి అని పాకిస్తాన్ అభిమానులే, క్రికెట్ అభిమానులే వాళ్ళని తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ గడ్డ మీద జై హింద్ నినాదాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ గడ్డ మీద జై హింద్ నినాదాలు వినిపిస్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకు ఈ జై హింద్ నినాదాలు వస్తున్నాయి అనేది ఒక్కసారి మనం చూడొచ్చు పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్ నేను ప్లే చేసి ముందుగా మీకు చూపిస్తాను. పాకిస్తాన్ గడ్డ మీద, పాకిస్తాన్ నడిబొడ్డులో వస్తున్నటువంటి జై హింద్ నినాదాలు మనం ఖచ్చితంగా వినాలి. ఒకసారి ప్లే చేసి చూపించండి ఒకసారి. ఎలా ఉంది అది వినడానికి? ఎలా ఉంది వినడానికి? అది జై హింద్ జై హింద్ జై హింద్ అంటూ పాకిస్తాన్ గడ్డ మీద నినాదాలు చేస్తుంటే ఎలా ఉంది? మన దేశంలో ఉండి మన ఉప్పు తింటూ జై పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తున్న కొంతమంది దుర్మార్గులకి ఇది వినిపించాలి. దేశ ద్రోహులకి ఇది వినిపించాలి. దిస్ ఈజ్ అవర్ నేషన్. ఇది మన గొప్పతనం. శత్రు దేశాలు కూడా మన గొప్పతనాన్ని గుర్తించగలుగుతున్నాయి. శత్రు దేశాలు కూడా జై హింద్ అని నినాదాలు చేయగలుగుతున్నప్పుడు ఇక్కడ ఉప్పు తింటూ, ఇక్కడే ఉంటూ, ఇక్కడ ఇచ్చినటువంటి స్వేచ్ఛను అనుభవిస్తూ, ఇక్కడ మహిళల్ని పెళ్లి చేసుకొని, ఇక్కడే పిల్లల్ని కని పాకిస్తాన్ కోసం పనిచేస్తూ, లేదంటే పాకిస్తాన్ మన శత్రు దేశం పట్ల సానుభూతి చూపిస్తూ, ప్రేమ చూపిస్తున్నటువంటి దుర్మార్గులకి వినపడాలి. అక్కడ ఏమీ మిగలలేదు మీరు వెళ్ళడానికి. ఇక్కడ ఉండి కలలు కంటున్నారేమో, పాకిస్తాన్ వెళ్ళిపోతాం, లేదంటే పాకిస్తాన్ ఏదో అది ఇది వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు. దెర్ ఈజ్ నథింగ్ దే కెన్ డూ, నాట్ ఎనీమోర్. ఇట్స్ ఓవర్. పాకిస్తాన్ కప్పుకున్నటువంటి ఆ పులి వేషం తొలగిపోయింది. ఆ మేకపోతు గాంభీర్యం తొలగిపోయింది. ప్రజలకు అసలు విషయం అర్థమవుతోంది. Pakistan is a failed nation. Everybody knows that now. ప్రపంచ దేశాలే కాదు, ఈవెన్ పాకిస్తాన్ knows that. అక్కడ జై హింద్ నినాదాలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మేము భారత్లో కలుస్తామని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ మాజీ క్రికెటర్లకు ఆ క్రికెట్ మీద, ఇప్పుడు ఆడుతున్నటువంటి టీం మీద నమ్మకం లేదు. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా, చిన్న పిల్లలకు కూడా తెలుసు దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఇన్ ద మ్యాచ్ అని. నేను ఇక్కడెక్కడా కూడా ఆటని తప్పు పట్టడం లేదు, ఆటగాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. బట్ ఆటగాళ్ళ ముసుగులో ఉన్నటువంటి ఆ దొంగల్ని నేను తప్పుపడుతున్నాను. ఆటగాళ్ల రూపంలో మన దేశానికి వచ్చి, మన దేశాన్ని అవమానించి, మన ఆటగాళ్ళని అవమానించిన వాళ్ళని నేను తప్పుపడుతున్నాను. ఇక్కడ ఉండి మన దేశం మట్టి మీద ఉంటూ, మన ఉప్పు తింటూ వాళ్ళ భజన చేస్తున్న కొంతమంది దుర్మార్గులను నేను తప్పుపడుతున్నాను. దట్ ఈస్ ద కండిషన్ ఇన్ పాకిస్తాన్. జై హింద్ జై హింద్ జై హింద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్లో కలపండి అని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో చూస్తున్నాం, మేము ఇండియాకి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించేయండి అని చెప్పేసి అక్కడ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, అసలు విషయాన్ని అర్థం చేసుకోండి. పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ నేషన్. ఎందుకంటే ఒకేసారి ఏర్పడ్డాయి కదా రెండు దేశాలు, ఓవైపు భారత్, మరోవైపు పాకిస్తాన్. రెండు దేశాలు ఒకేసారి వచ్చాయి కదా, ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వేర్ ఆర్ వీ నౌ? చైనాలో జరిగిన మొన్న సమ్మిట్లో చూసాం, మోదీకో వైపు రష్యా అధ్యక్షుడు, మరోవైపు చైనా అధ్యక్షుడు. ఇంత పెద్ద సభలో వీఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చైనా నిర్వహిస్తున్నటువంటి సమావేశంలో కూడా బ్రిక్స్ దేశాల సదస్సు నిర్వహిస్తే ఇండియా ఈజ్ ద మెయిన్ పిల్లర్ దే. ప్రపంచ దేశాలు ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా భారత్ మద్దతు ఉండాల్సిందే. విశ్వగురువుగా ఎదుగుతున్నాం మనం. పాకిస్తాన్ ఎక్కడుంది? వేర్ ఈజ్ పాకిస్తాన్ నౌ? కరువు కాటకాల్లో చిక్కుకొని అల్లాడుతోంది. మహిళలని దారుణంగా హింసిస్తున్నటువంటి దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. స్వేచ్ఛ లేని దేశంగా పేరు వచ్చింది. తిండి లేదు, ఉద్యోగాలు లేవు, వైద్యం లేదు, రోడ్లు లేవు, టెక్నాలజీ లేదు, డెవలప్మెంట్ లేదు, వ్యవసాయం కూడా లేదు. ఇప్పుడు ఉన్నదల్లా రెండే, ఒకటి ఉగ్రవాదం, రెండు హింస. ఇంతకు మించి ఏముంది? ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారో మనం చూడట్లేదా వాళ్ళ ఆటగాళ్ళు? 6-0 అనుకుంటూ తుపాకుల్లాగా బ్యాట్ని గాల్లో చూపిస్తూ, ఇక వాళ్ళ నాయకుడైతే ఏకంగా మన ట్రోఫీని ఎత్తుకెళ్ళిపోయాడు. ట్రోఫీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి సిగ్గు లేకుండా? అదేమన్నా మీరు తయారు చేసుకొచ్చిందా? మీ ఇంట్లో చేసుకొచ్చిన పులిహోర దద్దోజనం అనుకుంటున్నారా? మీరు తినకపోతే నేను పట్టుకెళ్ళిపోతాను అనడానికి. దట్ ఈజ్ అవర్ రైట్. మేము గెలిచాం, మా హక్కు అది. ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, చూస్తున్నాం. మోసిన్ నఖ్వీ ఇదిగో అలాగే పట్టుకెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఏం రైట్స్ ఉన్నాయి అతనికి మన కప్ తీసుకువెళ్ళిపోవడానికి? వి వన్ ద మ్యాచ్, వి వన్ ద ట్రోఫీ. ఎవ్రీబడి నోస్ దట్.